చదవబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనాను స్త్రీ, ఈమెను గురించి యేసుక్రీస్తు ప్రభు ఈమెకు గొప్ప విశ్వాసం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందువలన ఈమె గొప్ప విశ్వాసముగా పిలువబడుతూ ఉంది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈమెని గొప్ప విశ్వాసం ఈమెకుంది? కనుకమ్మా నీవు కోరుకున్నట్లే నీకు జరుగునని ప్రభు అంటూ ఉన్నాడు. చూడండి, ఈ మొదటి వచనాల నుంచి మనం చూసినట్లయితే 22వ వచనము, ఈమె యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ఈమె మొరపెడుతూ ఉంది. 22వ వచనం చూస్తే, కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. చూడండి, ఈ కనాను స్త్రీ యొక్క కుమార్తెకి దయ్యం పట్టి బహు బాధపడుచున్నట్లు, బహు వేదన పడుచున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. నా కుమార్తె దయ్యంతో బహు బాధపడుతుందయ్యా, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని ప్రభువుని వెంబడిస్తూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ఉంటూ ఉన్నారు. కానీ ఈమె కేకలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మౌనంగా ఉంటూ ఉన్నాడు, మారు మాట్లాడటం లేదు. శిష్యులు అంటూ ఉన్నారు, చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఈమె కేకలు వేస్తుంది ప్రభువా, ఈమె మన ఎదురు నుండి పంపివేయమని శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా ప్రభువుని వెంబడిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. దావీదు కుమారుడా నాకు సహాయం చేయి, నా కుమార్తె దయ్యంతో బాధపడుతూ ఉంది, దయ్యము ప్రతినిత్యం వేధిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది, బహు బాధపడుచున్నది, నేను చూడలేకపోతున్నాను, నా బిడ్డను కరుణించయ్యా అని ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నా బిడ్డ భవిష్యత్తు నాకు కావాలి, నా కుమార్తె బాగుపడాలి, నా కుమార్తె ఆ దయ్యపు శక్తుల నుంచి విడిపించబడాలి. ఆమె దృఢ సంకల్పంతో బయటకు వచ్చి ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ప్రభుతో వెళ్తూ ఉంది. శిష్యులు అంటూ ఉన్నారు, యేసయ్య ఈమెను పంపివేయమంటున్నారు. కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె మొరపెడుతూ ఉంది ప్రభుని. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆమె మొరపెడుతూ ఉంది, అంగలారుస్తూ ఉంది. ఆమె కుమార్తె ఎంత బాధపడుతుందో ఆమె చూసి చూసి అల్లాడిపోతూ ఉంది. ప్రభువు గొప్ప కార్యం చేస్తాడని ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, బయటకు వచ్చి ప్రభుతో పాటు పరిగిస్తూ ఉంది. ఆ కేకలు విని చుట్టుపక్కల ఏమని అనుకుంటారని కూడా ఏమనుకోవట్లేదు ఆమె. నా బిడ్డ భవిష్యత్తు నాకు బాగా కావాలి, నా బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి, యేసయ్య నా బిడ్డను స్వస్థపరచాలని ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ప్రేమంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె ఏడుస్తూ ఉంది, ప్రభువుని సహాయం అడుగుతూ ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది, బాహాటంగా కేకలు వేస్తూ ఉంది. ప్రభువు ఆమె యొక్క కన్నీటిని నాట్యంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు సహాయం చేశాడు. ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసం ప్రభు చూశాడండి. కార్యరూపం దాల్చేంత వరకు, ఆమె కుమార్తెను స్వస్థపరిచేంత వరకు, ఆమె కుమార్తె జీవితంలో అద్భుతం జరిగించేంత వరకు ప్రభువుని ఆమె వెంబడించుట ఆగిపోలేదు. ప్రభువు సహాయం కోసం కేకలు వేస్తూ ఉంది, అరుస్తూ ఉంది, వెంబడిస్తూ ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, నా బిడ్డకు మంచి జీవితం కావాలి, నా బిడ్డను ప్రభు స్వస్థపరచాలి, ఆ దైవ శక్తుల నుంచి నా బిడ్డను విడిపించాలని ప్రభుతో వెళుతూ ఉంది. ప్రేమేంటి దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? ఈ యొక్క 25వ వచనం భాగం చదివినట్లయితే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వచ్చి
ఆయనను ఆరాధించి చెబుతూ ఉంది, దేవా నన్ను కరుణించి నాకు సహాయం చేయమంటూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కానాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా బయటకు వచ్చి ఆయన వెంబడిస్తూ ఉంది. రెండవది కేకలు పెడుతూ ఉంది. మూడవదిగా ఆమె ఏడుస్తూ ప్రభు యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటుంది. యేసయ్యా నాకు సహాయం చేయమంటూ ఉంది. నాలుగవదిగా షీ చేంజ్డ్ హర్ క్రై ఇంటూ వర్షిప్. నాలుగో విషయం, ఆమె ఏడుపు ఆరాధనలోకి వెళ్ళిపోయింది. దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. యేసయ్య ఆమె కుమార్తె జీవితంలో అద్భుతం జరిగించాడు. ప్రేమంటి దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ ప్రభువుకు మొక్కి మోకాళ్ళుని ప్రభువుని ఆరాధించి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తెను బాగు చేయి ప్రభువా, నా కుమార్తెకు మంచి జీవితం అనుగ్రహించు ప్రభువా, నా కుమార్తె జీవితం గలిబిలి అయిపోయింది ప్రభువా, అర్థం కాకుండా ఉంది, సైతాను శక్తులు దయ్యం శక్తులు చేతబడి శక్తులు శోధిస్తూ ఉన్నాయి, నా బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించు ప్రభువా అని ప్రభు దగ్గర ఏడుస్తూ ఉంది. ప్రభువుకి మొక్కుతూ ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ప్రభువుని ఆరాధిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. ప్రభువుని ఆరాధిస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించి నా కుమార్తెకు మంచి జీవితం అనుగ్రహించమని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంది, ప్రభువును మొక్కుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు నీ కుమార్తె లేదా నీ కుమారుని జీవితం గలిబిలి అయిపోయిందని, ఇది ఎవరో బాగు చేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో. కొన్ని రోజులుగా సంవత్సరాలుగా నీ కుమార్తె లేదా నీ కుమారుని జీవితం బహు దుర్పరిస్థితిలో ఉన్నదేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువును వెంబడించు, యేసయ్యను వెంబడించు. ఈ కానాను స్త్రీ వలె కేకలు వేయి, ఏడుస్తూ రోధిస్తూ ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క సహాయాన్ని కోరు, ఆయన ఆరాధించు, ఆయనకు మొరపెట్టు. తప్పకుండా నీ కుమారుడు లేదా నీ కుమార్తె జీవితంలో యేసయ్య అద్భుత కార్యం చేస్తాడు, ఓ గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, ఈమె కేకలు వేస్తూ ఉంది, అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని ప్రభువుకు మొక్కి ప్రభువుని ఆరాధించింది. తను చాలా తగ్గించుకుంది, ప్రభు సన్నిధిలో తను తగ్గించుకుంది, ప్రభువుకు లోబడింది, ఆయన మాటకు ఎదురు చెప్పట్లేదు. కనుక ప్రభు ఆమె జీవితంలో తన కుమార్తె జీవితంలో అద్భుతం జరిగించాడు. అంటూ ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, దేవునికి స్తోత్రం, నీవు కోరుకున్నట్టే. హల్లెలూయా. ఈ విధంగా నీవు నేను ప్రభు సన్నిధిలో మనం వెంబడించే వారంగా, ఆయన సన్నిధిలో మొరపెట్టే వారంగా, కేకలు వేసే వారంగా, ప్రభువును ఆరాధించి ఏ సమస్య అయినా సరే ప్రభువుకి చెప్పినట్లయితే, ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని నీరు వలె పోసినట్లయితే తప్పకుండా ప్రభు కార్యం జరిగిస్తాడు. తప్పకుండా నీకు కావలసిన స్వస్థత, విడుదల, ఆశీర్వాదం మరేదో నాకు తెలియదు, అది తప్పకుండా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. మనం ఎన్ని చేయము, ప్రభువుని వెంబడించము, ప్రభువుని ఆరాధించము, బాహాటంగా ప్రభు పక్షంగా సాక్షిగా నిలబడము, ప్రభు చేసిన మేలను బట్టి ప్రభువుని గణపరచము, ప్రభువుని స్తుతించము. కానీ స్వస్థత కావాలా, విడుదల కావాలా, ప్రభు నుండి ఆశీర్వాదాలు కావాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు ఏ అవసరతతో, ఏ సమస్యతో, ఏ జబ్బుతో బాధపడుతున్నావో ప్రభు నా జీవితాన్ని జరిగించాలి అని నీవు కోరుకుంటున్నావు. అయితే ఈ కనాను స్త్రీ వలె ప్రభువుని వెంబడించు, మొరపెట్టు, ఏడు, రోధించు. ప్రభువా దావీదు కుమారుడు నాకు సహాయం చేయమను. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని నీరు వలె పోయి ఆరాధించు ప్రభువుని. నీ సమస్య, నీ బాధ ప్రభువు చెప్పుకో, మనుషులకు చెప్పొద్దు. ఈ లోకంలో ఏ దైవ సేవకుడు, ఏ టీచర్, ఏ ప్రీచర్ నిన్ను స్వస్థపరచలేడు, బాగు చేయలేడు, సరి చేయలేడు, నీ కుటుంబాన్ని ఏమీ చేయలేడు. ప్రభువు మాత్రమే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కనాను స్త్రీ గూర్చి ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే. దేవునికి స్తోత్రం. చూడండి, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఏమి కోరుకుంటుంది ఈమె? ఆమె కుమార్తె దెయ్యంతో బహు బాధపడుతూ ఉంది. ఆ దెయ్యపు శక్తి నుంచి విడుదల కావాలని ప్రభువును వెంబడించి, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును కేకలు వేస్తూ ప్రభు చుట్టూ పరిగిస్తూ ఉంది.
ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతుందమ్మా. చూడండి, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. అలాగే మీ శరీరంలో ఎక్కడ జబ్బు వ్యాధి ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. స్వస్థపరచువాడు, అద్భుతం చేయవాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రార్థనలు ఏకీభవించండి, విశ్వాసంతో ఏకీభవించండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. పరమ తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాశక్తి సంపూర్ణుడా, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించు మా నాయన యేసుక్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఆ తండ్రి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఎవరైతే ప్రభు వారి శరీరంలో జబ్బు ఉందో, సమస్య ఉందో, వ్యాధి ఉందో, వారి కుడి హస్తాన్ని వేచిన ఆ స్థలంలో ఉన్న జబ్బు, క్రిమి, వ్యాధిని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం. తండ్రి, ఇప్పుడే మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తాన్ని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నరముల్లో, ఎముకల మూలుగుల్లో మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని ప్రవహింపచేస్తున్నాం ప్రభువా. ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ క్రిమి ఉందో ఇప్పుడే యేసు నామములో గద్దించి బయట వెళ్ళగొడుతున్నాం. వారి శరీరంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, కొన్ని సంవత్సరాలుగా దురాత్మ శక్తుల చేత, చేతబడిన శక్తుల చేత బాధించబడుతున్న నీ బిడ్డలను యేసు నామములో ఇప్పుడే విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. ఇదిగో ప్రభువా, రాత్రి జాములో ఒంటరితనం, దిగులు, వేదనతో నాయన అదిగో తండ్రి కలవరపడుతున్న నీ బిడ్డలను కనికరించండి, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. శరీరంలో ఉన్న కిడ్నీ వ్యాధులను ప్రభువా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్ సమస్యలు ప్రభు, ఇదిగో నాయన చర్మ సంబంధమైన వ్యాధులు, నాయన ఇదిగో తండ్రి గుండె సంబంధించిన వ్యాధులతో నాయన నీ బిడ్డలు బాధపడుతుండగా నీ బిడ్డలు కనికరించండి, తాకండి ప్రభు, అద్భుతం జరిగించండి ప్రభు. నాయన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న నీ బిడ్డలను ప్రభు, నాయన ఇదిగో తండ్రి శరీరంలో ఆ గడ్డలో క్యాన్సర్ కణితలతో బాధపడుతున్న నీ బిడ్డలను తాకండి ప్రభు, కనికరించండి ప్రభు, అద్భుతం జరిగించండి నాయన. ఇప్పుడే మీ గాయపడి హస్తంతో వారిని ముట్టుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. నాయన యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక, ఓ అద్భుత కార్యం కలుగునుగాక. తండ్రికి స్తోత్రాలు దేవా. నీ బిడ్డలు ఇప్పుడే మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు. వారి శరీరంలో ఉన్నటువంటి జబ్బు, వ్యాధి, దురాత్మ శక్తులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటకు మనం ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఇప్పుడే వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, అద్భుతం జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన కోర్టు సమస్యలతో, కుటుంబ సమస్యలతో, నాయన అదిగో తండ్రి ఆస్తుల సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను మీరు కట్టండి, సమాధానపరచండి, అద్భుతం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసయ్య వివాహం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలను కనికరించండి. నా ఇదిగో తండ్రి గర్భ ఫలాల కోసం, ఆయన సంతానం లేక బాధపడుతున్న నీ ప్రియ బిడ్డలను కనికరించండి. వారి జీవితంలో అద్భుతం నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. నీ సాక్షిగా నీ బిడ్డలు నిలబెడుతున్నందుకు స్తోత్రాలయ్యా. యేసయ్య మీకు వందనాలు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలను కనికరించండి. ఆయన సాటి అయిన జీవిత భాగస్వాములు వారి జీవితంలో తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఆయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలు కనికరించి ఇదిగో ప్రభు వారికి చదువుకు తగినటువంటి మంచి జాబ్ను నజరేయుడైన యేసు నామములో అనుగ్రహిస్తున్నాం ప్రభు. నీ ప్రియ బిడ్డలు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. దేవా నీకు వందనములు, స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకములోని సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడైన నడిపించునుగాక.